తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోంది. పులి మీద పుట్రలా ఎన్నికల ముంగిట ఈ తలపోటేమిటా అని కలవరపడుతోంది. అధికారం ఉపయోగించి చంద్రబాబును, ఆయన దత్తపుత్రుణ్ణి ముప్పు తిప్పలు పెడుతున్నామని సంతోషిస్తున్న వేళ ఇంటి పోరు తలపోటుగా మారుతోందన్న ఆవేదన చెందుతోంది. 2019 తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ఇంత వణకడం ఇప్పుడే అని అంతఃపుర భోగట్ట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంతలా కలవరపాటుకు గురి చేస్తున్నది మరెవరో కాదు, ఆయన సొంత చెల్లి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలనే. తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని రాజకీయ రణక్షేత్రంలో తేలిపోయిన షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగిడినా తమకు కలిగే నష్టం ఏమీ ఉండదని జగన్ అండ్ కో ఇప్పటిదాకా తలపోశారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అండ్ కోను పెత్తందారులుగా పోల్చుతూ పేదలను మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకున్న జగన్ కు ఇప్పుడు షర్మిల రూపంలో బెడదొచ్చి పడింది. ముఖ్యమంత్రి నైజాన్ని ఆమె పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. దీంతో ఆయన ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో అన్నా చెల్లెలు నేరుగా తలపడుతున్నారు. జగన్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకు షర్మిల కౌంటర్ ఇస్తున్నారు. దీంతో జగన్ శిబిరం ఆత్మరక్షణలో పడిపోయింది. తనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన వేళ ఇంటి గుట్టు రచ్చకెక్కడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల నేరుగా తనను అటాక్ చేస్తుందని జగన్ ఊహించలేదు. ముఖంలో అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ తాను మంచి చేస్తుంటే తన ప్రత్యర్థులందరూ ఏకమై తనను ఒంటరి వాడిని చేస్తున్నారని ప్రజలను నమ్మించి సానుభూతి పొందాలనుకున్న జగన్ ప్రయత్నాలకు షర్మిల గండి కొడుతున్నారు. అందరూ కాకపోయినా చాలా మంది అనుకుంటున్నట్టు జగన్ మంచివాడు కాదని, రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలిపోవడానికి అతడే కారణమని షర్మిల తేల్చి పడేశారు. ఇవాళో రేపో హూ కిల్డ్ బాబాయ్ అని కూడా ప్రశ్నించవచ్చు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. రక్తం పంచుకొని పుట్టిన తనకు జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని కూడా ఆమె పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడం మినహా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే జగన్ కు లేదని, రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందని, తమ తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనకు జగన్ రెడ్డి పాలనకు పోలికే లేదని షర్మిల తేల్చి పారేశారు. ఆమె విమర్శల ప్రభావం ప్రజలపై ఎంత మేర ఉంటుంది, అధికార ప్రతిపక్షాలలో ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుందో తేలవలసినప్పటికీ ప్రస్తుతానికైతే జగన్ కు మనశ్శాంతి లేకుండా పోయింది. మరోవైపు రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ల తిరస్కరణకు గురైన ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. షర్మిల రంగప్రవేశం చేసి అంతఃపుర రహస్యాలను బట్టబయలు చేస్తుండడంతో జగన్ కు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి ఈ వారంలో లండన్ పర్యటనకు వెళ్లాల్సింది. అయితే పార్టీలో అంతర్గత పోరుకు తోడు అంతఃపుర రహస్యాలను కూడా షర్మిల పూసగుచ్చినట్టు చెబుతూ రావడంతో భర్త జగన్ కు ఈ పరిస్థితుల్లో తోడుగా ఉండడానికై ఆమె తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీన్ని బట్టి షర్మిల అటాక్ ప్రభావం జగన్ రెడ్డిపై తీవ్రంగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. అధికార బలంతో ప్రత్యర్థులను కేసులలో ఇరికిస్తూ కుట్రలు, కుయుక్తులతో ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తూ ఇంతకాలం పబ్బం గడుపుతూ వచ్చిన జగన్ ఇప్పుడు తన సోదరే తన నిజస్వరూపాన్ని విడమర్చి చూపిస్తూ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యర్థుల ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎదురు దాడి చేయడం వైఎస్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు తండ్రి బాటలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఎదురు దాడినే ఎంచుకున్నారు. వేట కుక్కల కంటే హీనమైన
సోషల్ మీడియా సైన్యాన్ని తనపై ఈగ వాలనివ్వని ఉన్మాద మోకను ఇప్పుడు రక్తం పంచుకు పుట్టిన షర్మిలపైకి ఉసిగొల్పారు. దీంతో ఆమె వ్యక్తిత్వ హననం ప్రారంభమైంది. షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ విమర్శలు చేయడం మొదలెట్టారు. ఆమె మొదటి పెళ్లి గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఆమె రెడ్డి ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. మంత్రులతో పాటు సజ్జల అండ్ కో కూడా రంగంలోకి దిగి ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే తనపై వచ్చిన విమర్శలకు బెదరకుండా జగన్మోహన్ రెడ్డి నైజాన్ని పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. గతంలో తాను ఎందుకు పాదయాత్ర చేయవలసి వచ్చిందో, ఎవరు కోరితే పాదయాత్ర చేశానో కూడా వివరిస్తూ భారతిరెడ్డి పాత్రను కూడా బయట పెడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ రెడ్డి ఎలా మారిపోయారో చెప్పుకొస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో తాను 2 పర్యాయాలు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ తాను ఏమి ఆశించకుండానే జగన్ రెడ్డి కోసం పనిచేశానని చెప్పారు. జగన్ కిరాయి మూక తనపై విమర్శలకు స్వస్తి చెప్పని పక్షంలో మరిన్ని రహస్యాలను ఆమె బయట పెట్టవచ్చు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలిపోవడానికి జగన్ రెడ్డి కారణమంటూ అందుకు తన తల్లి విజయలక్ష్మి సజీవ సాక్ష్యమని చెప్పడం ద్వారా ప్రత్యర్థుల నోళ్లను ఆమె మూయిస్తున్నారు. షర్మిల తన ఇంటి పేరును వైఎస్గా చెప్పుకోవడాన్ని కూడా జగన్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనకు హక్కు ఉందని, తన కుమారుడికి రాజశేఖర్ రెడ్డి స్వయంగా తన తండ్రి రాజారెడ్డి పేరు పెట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి నుంచి తాను ఏమీ ఆశించలేదని, తాను ఏదైనా ఆశించుంటే ఆ మాట తన తల్లి విజయలక్ష్మితో చెప్పించగలరా అని సూటిగా ప్రశ్నించడంతో జగన్ శిబిరం ఆత్మరక్షణలో పడిపోయింది. పులి కడుపున పులే పుడుతుంది అంటూ తాను రాజశేఖర్ రెడ్డి వారసురాలిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొండితనం విషయంలో జగన్ కంటే షర్మిల 2 ఆకులు ఎక్కువే చదివారు. అయితే అధికారం తోడు కావడంతో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో అత్యధికులు జగన్ రెడ్డితోనే ఉన్నారు. షర్మిల ఒక రకంగా ఒంటరి వారయ్యారు. అయినా ఆమె అదరడం లేదు, బెదరడం లేదు. తనపై షర్మిల విమర్శల పదును పెరగడంతో స్వయంగా జగన్ రెడ్డి రంగంలోకి దిగి చంద్రబాబు తరపున ఆమె కూడా స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలలో ఒక కుటుంబంలోని వాళ్ళు, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు పరస్పరం తలపడడం కొత్త కాదు. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారంటే అందుకు రాజశేఖర్ రెడ్డి కారణం. ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఆదరించి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టినా కూడా అందుకు రాజశేఖర్ రెడ్డి కారణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలు కాకపోయి ఉంటే వీరిరువురు ప్రస్తుతం ఈ పొజిషన్లలో ఉండేవారు కారు. ఈ నేపథ్యంలో అన్నా చెల్లెలి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.